పవర్ అనే కాన్సెప్ట్ 9th క్లాస్లో నేర్చుకున్నాం. చాప్టర్ ఏం చాప్టర్ అంటే వర్క్ అండ్ ఎనర్జీ అనే చాప్టర్లో పవర్ గురించి నేర్చుకున్నాము. అక్కడ మీకు చెప్పేటప్పుడు ఈ కొంచెం కాన్సెప్ట్ మళ్ళీ మీకు 10th అప్లై చేస్తాము, అక్కడ యూజ్ అవుతుంది. పవర్ గురించి గుర్తుపెట్టుకోమని చెప్పాను. గుర్తుందా ఎవరికైనా పవర్ అంటే ఏంటో? ఏం గుర్తుందో ఎవరైనా చెప్తారా? సరే, మీకు ఎంత గుర్తుకొస్తా అంత చెప్పండి. పవర్కి ఫార్ములా ఎంతవరకు? పవర్ కాన్సెప్ట్ ఆర్ ఫార్ములా ఏదో ఒకటి. పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం. సో 9th క్లాస్లో చెప్పిన ఒకసారి ఎగ్జాంపుల్స్ చెప్తాను, చూడండి మంచిగా, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్ మంచిగా అర్థం చేసుకుంటే ఇది కూడా ఎవరికి వారు ఇండివిజువల్గా ప్రాజెక్ట్ చేయాలి, కంబైన్డ్ కాదు, ఇద్దరిద్దరు కాదు. ఇది ప్రాబ్లం అంటే మ్యాథమెటికల్గా మీరు కొన్ని ప్రాబ్లమ్స్ చేయాలి. మీ ఇంట్లో ఉన్న, ఇంకా చెప్పాలంటే మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీ బిల్లు క్యాలిక్యులేట్ చేయాలి. మీ ఇంటికి ఎంత కరెంటు బిల్లు వస్తుందో, ఎందుకు అంత వస్తుందో, ఎంత కరెంట్ బిల్లు రావాలి, నిజానికి మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కరెంట్ బిల్లు అసలు ఎంత రావాలి, అది మీరు క్యాలిక్యులేట్ చేయాలి. అది చేయాలి అంటే మీరే మీ ఇంట్లో ఉన్నదే చేయాలి. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న నంబర్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ వేరు. మీ ఇంట్లో టీ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఉండదు. వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది, మీ ఇంట్లో ఉండదు. మీ ఇంట్లో 3 ట్యూబ్ లైట్లు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో ఒకటే ఉంటుంది. సో డిఫరెంట్ నంబర్ ఆఫ్ అప్లయన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది ఎవరికి వారు చేసేదే, ఇది కంబైన్డ్గా చేసేది కాదు. సో మీరు చేయాలంటే ఖచ్చితంగా మంచిగా వినాలే. నేను కొన్ని చెప్తాను, నేను చెప్పాక మీతో చేయమని చెప్తాను. మీరు సరిగా వినకపోతే మాత్రం చేయలేరు. సరే, ఫస్ట్ పవర్ కాన్సెప్ట్ ఏంటో విందాం మనము. మీకు ఎగ్జాంపుల్గా ఏం చెప్పానంటే, సమ్ ఎగ్జాంపుల్ గుర్తుకొస్తుందా? మీరు ఒకవేళ ఏదైనా వర్క్ చేయమని చెప్తే మీరు ఒక 1 అవర్లో ఆ వర్క్ చేస్తే, బట్ అదే వర్క్ మీ ఫాదర్ ½ an hourలోనే చేస్తే, సేమ్ వర్క్ యూ డన్ ఇన్ 1 hour, బట్ యువర్ ఫాదర్ డన్ ఇన్ ½ an hour. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? టైమ్ డిఫరెన్స్. దట్స్ వై యువర్ ఫాదర్ హ్యాస్ మోర్ పవర్ దెన్ యూ. మీ డాడీకి ఎక్కువ పవర్ ఉంది. ఎందుకు అలా అన్నాం? తక్కువ టైంలో ఎక్కువ పని చేశాడు. ఇంకో కంపారిజన్ చూద్దాం. ఇప్పుడు టైం కంపారిజన్ పెట్టి మాట్లాడాం. ఇంకొకటి ఏం చూద్దామంటే, నువ్వు ఒక వర్క్ చేసావు, మీ ఫ్రెండ్ ఒక వర్క్ చేసి ఉంటారు. ఇద్దరు కూడా 1 hour టైం తీసుకున్నారు. కానీ నువ్వేమో ఆ 1 hourలో ఒక బస్తా ఇంటికాడ పెట్టేస్తే, మీ ఫ్రెండ్ ఏమో అదే 1 hourలో 2 బస్తాలు ఇంటికాడ పెట్టచ్చాడు. టైం సేవ్, బట్ వర్క్ ఈస్ డబుల్ వర్క్ చేసాడు. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఫ్రెండ్? మోర్ వర్క్ డన్ బై యువర్ ఫ్రెండ్, దట్ మీన్స్ యువర్ ఫ్రెండ్ హ్యాస్ మోర్ పవర్. రెండు సిచ్యువేషన్స్ మాట్లాడాం మనం, 2 ఎగ్జాంపుల్స్ చెప్పాం. ఒకటి దాంట్లోనేమో సేమ్ వర్క్ చేసిర్రు నువ్వు మీ ఫాదరు, బట్ టైం డిఫరెన్స్ ఉంది. దట్స్ వై హూ డన్ ఇన్ లెస్ టైమ్ హ్యాస్ మోర్ పవర్ అన్నాం. ఇంకోటి ఏమంటున్నాము? సేమ్ టైం, ఇంతకుముందు టైం డిఫరెన్స్, వర్క్ సేమ్. నువ్వు మీ ఫాదరు సేమ్ వర్క్ చేసిర్రు, కానీ తక్కువ టైంలో ఓడగొట్టిండు మీ ఫాదర్. అక్కడ టైం డిఫరెన్స్ ఉంది, వర్క్ సేమ్ ఉంది. ఇక్కడనేమో మీ ఫ్రెండ్ నువ్వు సేమ్ టైంలో కంప్లీట్ చేసిర్రు, కానీ ఆ టైంలో నువ్వు చేసిన వర్క్కు డబుల్ వర్క్ చేస్తే మీ ఫ్రెండ్ ఎక్కువ పవర్ ఉంది అని అంటాం. అర్థమైందా డిఫరెన్స్? అని గంటలో నువ్వు ఒకటే బస్తా మోస్తే మీ ఫ్రెండ్ 2 బస్తాలు మోసుకొని ఇంటికాడ పెట్టేసి వచ్చాడు. అందుకే ఏమన్నాం ఇప్పుడు? మోర్ పవర్ అన్నాం. అందుకే ఇప్పుడు ఏం రాసామంటే, పవర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అండ్ పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వర్క్. లెస్ ద టైం, మోర్ ద పవర్. more the work done, more the power.
ఈ రెండింటిని మనం సాల్వ్ చేసాం. ఈ ఫార్ములాని తీసుకొచ్చాం. ఈ రెండింటి నుంచి రాసిందే ఈ ఫార్ములా. సో పవర్ ఈజ్ ఈక్వల్ వర్క్ బై టైం. ఎనీబడి రిమెంబర్ ద యూనిట్స్ ఆఫ్ పవర్? ఏంటా యూనిట్స్? పవర్కి యూనిట్స్ గుర్తుందా? రెండు చెప్పేశారు. జౌల్స్ అనేదేమో వర్క్కి అండ్ ఎనర్జీకి. సో ఇప్పుడు ఏంటి యూనిట్స్ అంటే వర్క్కు యూనిట్స్ జౌల్, టైంకి యూనిట్స్ సెకండ్. 1 జౌల్ పర్ 1 సెకండ్ అనే బదులు సింపుల్గా 1 వాట్ అంట. 1 WHAT కాదు, WATT సైంటిస్ట్ నేమ్ అది. WATT షార్ట్గా ఏం రాస్తాం తెలుసా? W అని రాస్తాం. ఏం రాస్తాం? మీకు కనీసం ఇదైనా తెలుసు. ఏంటి? మీరు ఒక బల్బు కొనడానికి వెళ్తే దాని మీద ఖచ్చితంగా రాసి ఉంటుంది ఏమని? 9 వాట్స్. సారీ, అది వోల్ట్స్. వి మీనింగ్ తెలుసు. మరి వికి డబ్ల్యూకి గుర్తు డిఫరెన్స్ అర్థమవుతుందా? వి ఏంటిది? వోల్ట్. డబ్ల్యూ ఏంటి? వాట్. వోల్ట్ రిఫర్ ఫర్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో డబ్ల్యూ పవర్. సమ్ ఎగ్జాంపుల్, మీ చార్జర్స్ మీదనే ఉంటుంది. ఏముంటుంది చార్జర్స్ మీద? అంటే కొంచెం ఇప్పుడు 25 వాట్స్ చార్జర్, ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ అని అంటున్నాం కదా. ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ అనే దగ్గర ఏమని ఉంటుంది? ఇగో ఇది 100 వాట్స్ చార్జర్, ఇది లేదంటే 120 వాట్స్, లేదంటే 96 వాట్స్. ఇలా ఎక్కువ వాట్స్ ఉంది కాబట్టి దాని అర్థం ఏంటి? ఎక్కువ పవర్ ఉంది అన్నట్టు. డబ్ల్యూ ఇండికేటింగ్ ద పవర్. ఇది చూడగానే మీరు పవర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా మీకు 220V అని కనిపించింది అనుకోండి, పొటెన్షియల్ డిఫరెన్స్ 220 వోల్ట్స్ ఉంది అని అలా అనుకోవాలి. V అని చూడగానే అది పొటెన్షియల్ డిఫరెన్స్ అలా గుర్తుపెట్టుకోవాలి. W అని కనిపిస్తే పవర్ ఎక్కువ ఉంటే ఏంటి మీనింగ్? పవర్ ఎక్కువ ఉంటే ఏంటి మీనింగ్? పవర్ ఎక్కువ ఉంటే వర్క్ ఎక్కువ చేస్తుంది. ఎప్పుడు? లెస్ టైం. తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేస్తుంది కాబట్టి మనం ఏమంటున్నాం? ఎక్కువ పవర్ ఉంది అంటున్నాం. ఇది సమ్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్కి. బట్ అక్కడ వర్క్ చేయడం అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బల్బు వర్క్ చేయడం అంటే బల్బు ఏం వర్క్ చేస్తుంది సార్? బల్బు ఏం వర్క్ చేస్తుంది? ఆనే ఉంటుంది కదా, అదేం వర్క్ చేస్తుంది అని అంటే, సో మీకు 9th క్లాస్లో చెప్పిన ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, అక్కడ వర్క్ అంటే 9th క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు F/S అని చెప్పాం. సమ్ ఫోర్స్ అప్లై చేస్తే ఆ ఫోర్స్ వల్ల సమ్ డిస్టెన్స్ మూవ్ అయితే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్, అప్పుడు మన వర్క్ జరిగింది అంటాం. ఇఫ్ నాట్ డిస్ప్లేస్మెంట్ అంటే జరగకపోతే ఏమంటాం తెలుసా? ఒక హెవీ బాక్స్ పుష్ చేసినావు కానీ కదలలే, ఇప్పుడు కదలకపోతే వర్క్ ఎంత? 0 అంటాం. గుర్తుందా? ఒక ప్లాట్ఫామ్ మీద నెత్తి మీద ఒక వెయిట్ పెట్టుకొని ఉన్నాడు చాలాసేపు, ఎంత వర్క్ చేశాడు అంటే ద వర్క్ డన్ ఆన్ ద సూట్ కేస్ ఈజ్ 0 అంటాం. సో ఎందుకంటే నో డిస్ప్లేస్మెంట్ అక్కడే ఉంది. సో ఇతను దాని మీద ఫోర్స్ అప్లై చేసిన, వెయిట్ ఈయన హెడ్ మీద ఫోర్స్ అప్లై చేసిన, నో డిస్ప్లేస్మెంట్. దట్స్ వై ద వర్క్ డన్ బై ద హెడ్ అప్లయింగ్ ఫోర్స్ టువర్డ్స్ అప్ ఆర్ టువర్డ్స్ డౌన్ ఈజ్ 0 అని అంటాం అక్కడ. అది వేరు. ఇది ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీకు అక్కడే ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఏంటా కాన్సెప్ట్ అంటే, సమ్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక 20 kg బ్యాగ్ ఉంది. నేను పైకి లేపాలి అంటే తీసుకొచ్చుకొని నెత్తి మీద పెట్టుకున్నాను అనుకోండి. దీన్ని ఇప్పుడు ఏమంటారు? ఇలా పైకి తీసుకొచ్చి పెట్టుకుంటే ఏమంటారు? సమ్ వర్క్ చేశానంటారు. ఇక్కడ నుంచి నా హెడ్ మీద పెట్టుకోవడం కంటే ఫస్ట్ ఫ్లోర్కి తీసుకువెళ్ళాను అనుకో, ఇంకా ఎక్కువ వర్క్ చేస్తాను. సెకండ్ ఫ్లోర్కి తీసుకెళ్తే ఇంకా ఎక్కువ తీసుకెళ్తాను. థర్డ్ ఫ్లోర్ తీసుకెళ్తే అలా ఒక 5 ఫ్లోర్స్ తీసుకువెళ్తే నేను ఏమైపోతా? మొత్తం ఎనర్జీ అంతా లాస్ అయిపోయి ఆడ కూర్చుంటా.
హౌ మచ్ ఎనర్జీ ఐ ఆమ్ లాసింగ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ద వర్క్ డన్. జస్ట్ నెత్తి మీద పెట్టుకుంటే కొంచెం ఎనర్జీ లాస్ అవుతాను, సమ్ స్మాల్ వర్క్ ఈజ్ డన్. ఫస్ట్ ఫ్లోర్ వరకు తీసుకెళ్తే ఎక్కువ ఎనర్జీ లాస్ అవుతాను, ఎక్కువ వర్క్ చేసినట్టు, అంతే కదా. సెకండ్ ఫ్లోర్కి తీసుకెళ్తే ఇంకా ఎక్కువ ఎనర్జీ లాస్ అయిపోతాను, అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ద వర్క్ డన్, ఎక్కువ వర్క్ చేసినట్టే కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాము, ఎంత ఎనర్జీ లాస్ అవుతున్నామో దట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద వర్క్ డన్. ఎంత పని జరిగిందో అంత ఎనర్జీ లాస్ అవుతాం, ఎంత ఎనర్జీ లాస్ అయినామో అంత పని జరిగినట్టు. అది ఇది మన 9th క్లాస్లోనే మాట్లాడుకున్నాం. ఇక్కడ బల్బ్ వర్క్ చేయడం అంటే ఈ ఫార్ములాతో మీరు దాన్ని కంపేర్ చేయొద్దు. ఎనర్జీ లాస్ అయినా కూడా వర్క్ చేసినట్టే. ఇప్పుడు దాన్ని చెప్పిన ఎగ్జాంపుల్, నేను ఎంత ఎనర్జీ లాస్ అయితే అంత ఎక్కువ వర్క్ చేసినట్టు. మీరు పొద్దున్న సాయంత్రం వరకు పొలంలో పనిచేస్తారనుకోండి, సాయంత్రం వచ్చేసరికి అలసిపోతారు, చాలా ఎనర్జీ లాస్ అయిపోతారు. నువ్వు ఎనర్జీ లాస్ అయిన దాన్ని బట్టి అర్థమైపోతుంది చాలా పని చేసినట్టున్నది కదా ఇవాళ. ఇక్కడ బల్బు వర్క్ చేయడం అంటే, ఒక టీవీ వర్క్ చేయడం అంటే అవి కదలట్లేదు కానీ ఎలా వర్క్ చేసినాయి అని చెప్పాలి. ఎంత ఎనర్జీ యూజ్ చేసుకున్నాయో అవి అంతా వర్క్ చేసినట్టు. బల్బ్ ఏం ఎనర్జీ యూజ్ చేసుకుంటుంది, అదే లైట్. ఆ బల్బ్ లైట్ ల్యాంప్ ఏం ఎనర్జీ యూజ్ చేసుకుంటుంది, ఎలక్ట్రిసిటీ ఎనర్జీ యూజ్ చేసుకుంటుంది. ఒక బ్యాటరీ తీసుకోండి, మామూలుగా మనం చిన్న బ్యాటరీ తీసుకుంటాం, ఒక బల్బ్ కనెక్షన్ ఇస్తాం, ఎంతసేపు వెలుగుతుంది, ఎంత ఎనర్జీ ఉంటే అంతసేపు వెలుగుతుంది. ఇప్పుడు బల్బు ఎంత వర్క్ చేసిందంటే ఏం చెప్పాలి, ఈ బ్యాటరీ ఎంత ఎనర్జీ లాస్ అయిందో అంత ఎనర్జీని అది యూజ్ చేసుకుందని చెప్పాలి. ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకుంది కాబట్టి బల్బు ఎక్కువ వర్క్ చేసినట్టే. బల్బు కూడా వర్క్ చేసినట్టే సైంటిఫిక్గా, బికాస్ సమ్ ఎనర్జీ ఈజ్ కన్జ్యూమ్డ్ బై బల్బ్ ఫ్రమ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ బ్యాటరీ. బ్యాటరీ నుంచి ఎనర్జీ తీసుకున్నది, ఎనర్జీ తీసుకుని ఏం చేసింది, ఎనర్జీని అంతా వేరే ఎనర్జీ ఫామ్లోకి చేంజ్ చేసింది. ఎలక్ట్రిక్ ఎనర్జీ ఆర్ కెమికల్ ఎనర్జీ తీసుకొని ఎలక్ట్రికల్ ఎనర్జీ మారింది. ఎలక్ట్రిక్ ఎనర్జీ నుంచి ఎలా ఏం చేసింది, బల్బు లైట్ ఎనర్జీగా కన్వర్ట్ చేసింది. ఎనర్జీ కన్వర్ట్ అయిందంటే వర్క్ డన్ అయినట్టే. ఏం నేర్చుకున్నాం అక్కడ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని నేర్చుకున్నాం. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, దట్ ఈస్ కెన్ చేంజ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు నేను ఎనర్జీ లాస్ అయిపోయాను కదా, ఎనర్జీ లాస్ అయిపోయి బ్యాగ్ తీసుకువెళ్ళి 3rd ఫ్లోర్లో పెట్టినా అంటే నా ఎనర్జీ అంతా ఏమైపోయింది. నో 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 దట్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు బ్యాగ్ 3rd ఫ్లోర్లో ఉందంటే దానికి ఏం ఎనర్జీ ఉన్నట్టు, మీకు గుర్తుందా, ఒక వాటర్ ట్యాంకులో పైన ఉన్న వాటర్కి ఏమైనా ఎనర్జీ ఉంటుందా, ట్యాంకులో ఉన్న వాటర్కి ఏం ఎనర్జీ ఉంటుంది, ట్యాంకులో ఉన్న వాటర్కి ఎనర్జీ ఎక్కడి, మనం కింద నుంచి దాన్ని లిఫ్ట్ చేసి పైకి తీసుకెళ్ళాం మోటార్తో, అటునే పోమంటే పోతా పుషింగ్ చేయాలి, మోటార్తో పుష్ చేస్తే అది పోయి అక్కడ స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఆ వాటర్కు ఎనర్జీ ఉన్నది, ఎంత ఎనర్జీ ఉన్నది, ఈ మోటార్ ఎంత వర్క్ చేస్తే అంత ఎనర్జీ ఉన్నది. ఈ మోటార్ ఎలా వర్క్ చేసింది, సమ్ ఎనర్జీ యూజ్ చేసుకొని, కరెంట్ యూజ్ చేసుకొని. కరెంట్ ఎనర్జీ ఎలా మారింది, ఇప్పుడు మెకానికల్ ఎనర్జీ ఎలా చేంజ్ అయింది, వాటర్కి ఉన్న పొటెన్షియల్ ఎనర్జీగా మారింది. పొటెన్షియల్ ఎనర్జీ ఎలా మారుతుంది, మళ్ళీ కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఆ కైనెటిక్ ఎనర్జీగా మారితే ఏంటి, కెన్ ట్రాన్స్ఫర్ ఇన్ టు ద హౌజెస్లోకి వాటర్ వెళ్ళిపోతుంది. అక్కడున్న వాటరు ఇంట్లోకి రావడం వర్క్, నీళ్ళు ఇంట్లోకి రావడం వర్క్. నువ్వు ఒక బావి కాంచి బిందె నీళ్ళు మోసుకొస్తే పని చేసిన అంటావు కదా. ఇప్పుడు పైన ట్యాంకులోంచి మీ ఇంట్లో ఉన్న ట్యాప్ దాకా వాటర్ వచ్చినాయి, సో దట్ ఈస్ ఆల్సో వర్క్. ఎంత వర్క్ చేసిందో అది, ఇప్పుడు ఎంత ఎనర్జీ లాస్ అయిందో
దాని పొటెన్షియల్ ఎనర్జీ అంతా కంప్లీట్గా జీరో అయిపోతుంది. అర్థమైందా? సో ఇలా వర్క్ అనేది వన్ ఫామ్ నుంచి అనదర్ ఫామ్లోకి మారుతూ ఉంటుంది. ఇప్పుడు బల్బు కూడా ఏం చేసింది, వర్క్ చేసింది. ఎందుకు? ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి. సో ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఫైనల్గా ఎంత ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయితే, ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకుంటే, ఎంత ఎనర్జీ ట్రాన్స్ఫర్ వన్ ఫామ్ నుంచి అనదర్ ఫామ్లోకి మారితే అంత వర్క్ చేసినట్టు. ఇప్పుడు అది ఎంత ఎనర్జీ వాడిందో మనకెలా తెలుస్తుంది? మీ ఇంట్లో ఎప్పటికీ ఫ్యాన్లు ఆన్ చేయండి, మీ ఇంట్లో ఎప్పటికీ ట్యూబ్లైట్లు ఆన్ చేయండి, ఎప్పటికీ టీవీ ఆన్ చేసి అన్ని ఆన్లో ఉంచండి 24 hours. మీ కరెంట్ బిల్ ఎంత వస్తుంది? అన్ని ఎప్పటికీ ఆఫ్లో పెట్టండి, నెల రోజులు ఎటైనా ఊరికి వెళ్ళండి. దట్ మీన్స్ how much of energy is consumed by your appliances is in the form of your electric bill. అర్థమైందా? మీరు ఎంత కరెంటు వాడారు, ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకున్నారు అనేది ఎక్కడ కనబడుతుంది? మీ బిల్లులో కనబడుతుంది. అంతే కదా? సో ఇప్పుడు అర్థమవుతుందా మీ బిల్లుకు, ఎనర్జీకి, పవర్కి ఉన్న రిలేషన్ ఏంటో? సో అది ఇంకా మనం మాట్లాడదాము. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాము. ఓకే.